సో టుడే క్లాస్ వచ్చేసరికి ఏంటంటే బ్రో నెట్వర్కింగ్ అన్నమాట. ఓకే. సో ఈ నెట్వర్కింగ్ ఏంటంటే బ్రో యాక్చువల్గా ఏంటంటే మనకి సర్వర్స్ ఎక్కడో ఉంటాయి బ్రో. అంటే సర్వర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ గా చెప్పాలంటే నెట్వర్కింగ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాక్చువల్గా ఏంటంటే మనం యాక్చువల్గా మొబైల్ నుంచి ఇండియాకి కానీ అదర్ కంట్రీస్ కానీ కమ్యూనికేట్ అవుతున్నాం అంటే డ్యూ టు నెట్వర్క్ కదా. యాక్చువల్గా నెట్వర్క్ అని అచ్చమైన తెలుగులో చెప్పాలంటే ఏంటంటే కమ్యూనికేషన్. అంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి కమ్యూనికేషన్. నెట్వర్క్ అనేది చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ బ్రో. కానీ మనం చెప్పేది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్. అంటే ఓన్లీ సర్వర్ లెవెల్లో మాత్రమే ఉంటుంది అనమాట. ఇక్కడ చూడు నెట్వర్కింగ్ అంటే మామూలుగా ఇట్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ద టూ మోర్ మిషన్స్ ఫ్రమ్ ద నెట్వర్కింగ్ కమ్యూనికేషన్ ఈచ్ అదర్. అంటే ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్ కి కమ్యూనికేట్ అవ్వాలంటే కంపల్సరిగా మనం నెట్వర్కింగ్ ఓకే. వాడాలన్నమాట. ఇక్కడ చూడు ఎన్ఐసి, మీడియా, టోపాలజీ, ప్రోటోకాల్, ఐపీ అడ్రస్ ఇవన్నీ మనకేం తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడు ఎన్ఐసి అంటే ఏంటంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోల్ కార్డ్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బ్రో మనకి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసేటప్పుడు మనకి బ్లాక్ కలర్ కార్డ్స్ ఉంటాయి కదా, అంటే వైర్స్ ఉంటాయి కదా. దాంట్లో రెడ్, ఎల్లో, బ్లూ అని 3 వైర్స్ ఉంటాయి అన్నమాట. సో మీడియా, ఓకే. టోపాలజీ అంటే ఇవన్నీ అంటే అయ్యా అనమాట. సో వాడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఐపీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అర్థం కాకపోయినా ఐపీ అడ్రస్ అంటే ఏందో అర్థం కావాలి. ఐపీ అడ్రస్ అంటే ఏంటి అసలు యాక్చువల్గా? ఐపీ అడ్రస్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఐపీ అడ్రస్ త్రూ ద బీయింగ్ ద సిమిలర్ ఫోన్ నెంబర్. అంటే ఇప్పుడు మన మొబైల్ ఏంటంటే ఇప్పుడు ఒక చోట నుంచి ఇంకో చోట కమ్యూనికేట్ అవుతుంది కదా కంపల్సరీగా. సో మనకి నెట్వర్క్ ద్వారా కమ్యూనికేట్ అవుతున్నాం. అవన్నీ ఎవడు మెయింటైన్ చేస్తున్నాడు? ఎయిర్టెల్ వాడు, జియో వాడు, సంథింగ్ చాలా నెట్వర్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఓకే. మనకి కంపెనీలు కూడా ఒక చోట అంటే సర్వర్ ఇంకొక చోట నుంచి ఇంకో చోటకి కమ్యూనికేట్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి ఎవ్రీ కంప్యూటర్ అది ఇంటర్నెట్ యూనిక్ ఐపీ అడ్రస్. ఇక్కడ చూడండి అసలు ఐపీ అడ్రస్ ఎవడిస్తాడు? ఐపీ అడ్రస్ అసలు మనం ఎలా మెయింటైన్ చేస్తాం? సర్వర్ లెవెల్లో ఒకవేళ మనకి నెట్వర్కింగ్ నాలెడ్జ్ లేకపోతే అసలు మనం ఏం చేయాలనేది ఇక్కడ నేను చెప్తా చూడండి. ఇక్కడ నాట్ ఓన్లీ ఇంటర్నెట్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఎవ్రీ కంప్యూటర్ అసైన్ ద ఐపీ అడ్రస్. ఇక్కడ ఐపీ అడ్రస్ లేకుండా అసలు ఏం చేయలేము అనమాట. సో దట్ కెన్ కమ్యూనికేట్ విత్ ద ఈచ్ అదర్. బేసికలీ ఐపీ అడ్రస్ ఆర్ వెరీ డీప్ కాన్సెప్ట్ టు అండర్స్టాండ్ ద ఐపీ అడ్రస్. ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ సబ్నెట్ మాస్క్ గేట్వే. ఇక్కడ ఏంటంటే బ్రో టెక్నికల్ గా మీకు అర్థం అవ్వాలి అని అంటే ఇక్కడ చూడండి బ్రో మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మీరు బీటెక్ లో మనకి నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లో లేయర్స్ ఉంటాయి. మీరు స్టార్టింగ్ క్లాసెస్ లో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ బీటెక్ లో కూడా వచ్చే కాన్సెప్ట్. ఇది నెట్వర్కింగ్, ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. ఇక్కడ చూడండి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డి, క్లాస్ సి అండ్ క్లాస్ డి. ఇక్కడ చూడండి రిజర్వ్డ్ అండ్ మల్టీ క్యాష్ ఉంది కదా. ఇవి ఉమ్. రెండు కూడా గవర్నమెంట్ పర్పస్ కు వాడతారు. ఇవి రెండు 224.EV కదా. సో ఇవి యాక్చువల్గా అసలు మనకి ఇవ్వరు అవుట్ సైడ్. అంటే మీరు ఎంత పర్చేజ్ చేసినా కానీ అవన్నీ ఇవ్వరు. ఎందుకంటే అవి ఆర్మీ వాళ్ళకి, గవర్నమెంట్ వెబ్సైట్స్ కి, ఇప్పుడు ఐఎస్ఆర్ఓ మన సైంటిస్టులు ఉంటారు చూసారా, వాటికి డెడికేటెడ్ ఐపీస్ ఉంటాయి. అంటే డెడికేటెడ్ ఐపీస్ అంటే ఏంటంటే వాటిని ఎవరు కూడా హ్యాక్ చేయకూడదు యాక్చువల్గా. సో అలాంటి వాటికి మెయింటైన్ చేస్తాం. ఇక్కడ చూడండి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అనేది ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా క్లాస్ ఏ 0 నుంచి స్టార్ట్ అయింది, మనకి ఎండ్ వచ్చేసరికి 127 తో స్టార్ట్ అయింది. అంటే మనకి చాలా ఐపీ అడ్రస్లు వస్తాయి బ్రో. అర్థమైందా? చాలా ఐపీ అడ్రస్లు అంటే లాట్ ఆఫ్. అంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి మనకి చాలా ఐపీ అడ్రస్ వస్తాయి. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ డిఫాల్ట్ సబ్నెట్ 255 డాట్ ఉంది కదా. ఇక్కడ చూడండి మళ్ళీ క్లాస్ బి 128 నుంచి స్టార్ట్ అయింది, మళ్ళీ 191 తో క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ రెండు 255 వచ్చినాయి. మీరు ఇక్కడ క్లాస్ సి చూడండి 192 తో స్టార్ట్ అయ్యి 223 తో స్టార్ట్ అయింది, మళ్ళీ క్లాస్ అనేది 255 వచ్చింది. మీరు అడగొచ్చు అన్న ఇవన్నీ మరి మేము ఎలా గుర్తుపట్టాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ చూడండి సిఐడిఆర్ రేంజెస్ అని ఉంటాయి. ఓకేనా? మీకు సిఐడిఆర్ రేంజెస్ అని ఉంటాయి. సిఐడిఆర్ నెట్వర్క్ రేంజెస్ అని కొట్టారనుకోండి మీకు క్లియర్ గా నెట్వర్క్ అడ్రస్ అని కొట్టారనుకోండి మీరు ఇక్కడ బై హ్యాడ్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సిఐడిఆర్ అని మీకు వెళ్ళగానే ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద సిఐఆర్, హౌ టు ఎక్స్ప్లెయిన్ అని చెప్పి ఇక్కడ మీరు ఇక్కడ సిఐడిఆర్ కనుక మీరు డివైడ్ చేసుకున్నారు అనుకోండి మనకి /8 ఉంటే ఎన్ని వస్తాయి, /16 ఉంటే ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయి, మొత్తం ఇక్కడ నీట్ గా మనకి కొన్ని డాక్యుమెంట్ లో ఉంటది అనమాట. ఇది ఏడబ్ల్యూఎస్ ఎన్విరాన్మెంట్ ఎక్కడో సేవ్ చేశాను. ఉండదు మీకు చూపిస్తా వెబ్సైట్. సబ్నెట్ క్యాలిక్యులేటర్ అది కాదు, సిఐ క్లయింట్. చూడండి క్లాస్ ఏ వచ్చేసరికి 16 మిలియన్స్ ఐడెంటిఫైర్, క్లాస్ బి వచ్చేసరికి 65,535 ఐడెంటిఫైర్స్. అంటే మనకి యాక్చువల్గా ఏంటంటే /8 ఉంటే ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, /16 ఉంటే ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి. ఇదిగో మీరు ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి స్టార్టింగ్ లో 8 డిజిట్ ఆక్టా నెంబర్ ఉంటుంది. ఎవరికైనా గుర్తుందంటే
మనకి ఇది నెట్వర్కింగ్ కొంచెం డీప్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ చూడండి మనకి /17 పెడితే బీయింగ్ ద స్లాష్ నెంబర్ ఇన్ ద ఐపీ అడ్రస్ సపోర్ట్ టు ద మ్యాక్సిమం 32 బిట్స్. ఇది యాక్చువల్గా అండర్స్టాండింగ్ ఇది ఇది కొంచెం నీట్గా అర్థమవుతాం. ఇది ఓపెన్ చేసి ఒక ఎక్సెల్ షీట్ లో ఇస్తారు వీడు. సరే మంచి వెబ్సైట్ ఒకటి వాట్ ఈస్ ద సేమ్. ఇది మొత్తం కూడా ఒక ఎక్సెల్ షీట్ లో వస్తుంది అనమాట నీట్ గా. సిఐడిఆర్ నెట్వర్క్ క్యాలిక్యులేటర్. ఇక్కడ చూడండి మనకి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సిఐడిఆర్ అంటే ఇది మెథడ్ ఆఫ్ ద ఐపీ అడ్రస్ అలిగేషన్ అండ్ రూటింగ్ ద అలోస్ ద మోర్ ఐపీ అడ్రస్. అంటే ఇక్కడ చూడండి మనకి /8 ఉంటే ఎన్ని ఐపీ అడ్రస్లు, /16 ఉంటే ఎన్ని ఐపీ అడ్రస్లు, /32 ఉంటే ఎన్ని ఐపీ అడ్రస్లు ఇక్కడ మనం డివైడ్ చేసుకోవచ్చు బేస్డ్ అప్ ఆన్ ద సిఐడిఆర్. సిఐడిఆర్ అంటే ఏంటంటే మనకి క్లాస్ ఏ ఉంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ ఏ ఉందనుకోండి. క్లాస్ ఏలో ఇది ఇక్కడ చూడండి మనకి 192 సిరీస్ ఉంది కదా, ఇది యాక్చువల్గా క్లాస్ సి. ఇక్కడ మీరు /24 పెట్టుకుంటే ఎన్ని ఐపీ అడ్రస్ వస్తాయి ఇవన్నీ కూడా చెప్పుద్ది అనమాట ఇది. ఓకే, ఇక్కడ చూడండి క్లాస్ ఏలో 2424 ఇంటూ host 2 అనుకోండి. ద లార్జ్ ఫర్ ద స్మాల్ ఆర్గనైజేషన్ అంటే మనకి ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి 49,150,214 అని చెప్పి ఇట్లా ఐపీ అడ్రస్లు వస్తాయి. నేను మీకు ఒక యూఆర్ఎల్ పంపిస్తాను. అది ఎక్కడో ఉంటుంది, ఒక నిమిషం ఉండండి. యాక్చువల్గా ఎక్కడో ఉంది బ్రో అది. నేను నీట్గా స్టూడెంట్స్కి అర్థం అవడానికి కూడా అది ఓపెన్ చేశాను. అది అది చూస్తే మీకు క్లియర్గా అర్థమైంది. VPC క్లాసెస్ అంటారు చూడండి. VPC వచ్చి డాక్యుమెంట్ ఇంటర్వ్యూ దేంట్లో నాకు VPC అనుకుంటున్నాను రావలేదా. ఎక్కడో ఒక డాక్యుమెంట్ పెట్టాను అబ్బా, అది నీట్గా ఉంటుంది అనమాట డాక్యుమెంట్. నెట్వర్కింగ్ AWS నెట్వర్కింగ్. ఇది ఒక చిన్న ఒక వర్డ్ డాక్యుమెంట్ లో ఉంటది అనమాట నీట్ గా. అంటే మనకి /8 ఇస్తే రియల్ టైమ్ యూస్ కేసెస్ గిట్ నెట్వర్కింగ్ నాకు క్యాలిక్యులేషన్ అదేనా? ఎన్ఐబిఎస్ వస్తే రేంజ్ గురించి క్యాలిక్యులేషన్ కదా? అవును అదే అదే. అది మామూలుగా అయితే 8 బిట్స్ కాబట్టి మొత్తం టోటల్ 32 బిట్ ఉంటుంది. 2/32. అవునవును అది యాక్చువల్ గా ఒక డాక్యుమెంట్ లో ఉంటది అది నీట్ గా. అది ఆ డాక్యుమెంట్ నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది, నేను సేవ్ చేసుకున్నా. స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు అని చెప్పేసి అది నేను ఒక చోట పెట్టాను అనమాట నీట్ గా.
అది ఎట్లా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి AWS అంటారు. అది ఎక్కడో మిస్ అయింది అది. అదేంటంటే ఆ డాక్యుమెంట్ చూస్తే మీకు నీట్గా క్లియర్గా అర్థమైంది ఆ పిక్చర్. నెట్లోనే దొరుకుతుందబ్బా అది యాక్చువల్గా. అది నేను ఎట్లా ఎతుకుతానే మంచిది దొరికింది అనమాట URL. అది ఏంటంటే మీకు చూడగానే క్లియర్ అర్థమైంది. అది మీకు ఏంటంటే చూడగానే CIDR రేంజ్ ఇవన్నీ ఏంటంటే డమ్మీ ఇవన్నీ ఏంటంటే ఉంటాయి కానీ అవుట్ ఉంటాయి కానీ ప్రాపర్గా ఇది ఉండవు అనమాట. మనం యాక్చువల్గా మనం కష్టపడకుండా వాడే ఏం చేశాడంటే నీట్గా డివైడెడ్ రేంజెస్ ఇచ్చేసాడు వాడే. అంటే మనకి ఎన్ని తీసుకుంటే ఎన్ని వస్తాయి ఏంటి అని ఎవరు ఇందాక చూసినాం. అది కనుక URL కనుక దొరికితే మీకు నీట్గా అర్థమైంది వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు వరకు CIDR నోటిఫికేషన్ అయితే దాంట్లో ఏంటంటే /16 ఇస్తే ఎన్ని IP అడ్రస్లు వస్తాయి, /15 ఇస్తే ఎన్ని IP అడ్రస్లు వస్తాయి, దాని అంతా అదే క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అనమాట. క్యాలిక్యులేట్ చేసుకుని మనకు నీట్గా అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్లో మనం ఏం చేయొచ్చు అంటే బేస్డ్ అపాన్ ద CIDR రేంజ్ ప్రకారం మనం నీట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం దాంట్లో చూసుకొని చేసుకోవచ్చు అనమాట. కూడా కాదు, అది ఒక URL నీట్గా ఉంటుంది అది. అసలు అది చూస్తే మీకు ఆటోమేటిక్గా అది చూస్తే ఏమైందంటే నీట్గా మీకు వాట్ ఈజ్ వాట్ అనేది తెలుస్తుంది. సబ్నెట్ క్యాలిక్యులేటర్ IP అడ్రస్ అది ఎవరికి సంథింగ్ చాలా మందికి ఫార్వర్డ్ చేశాను. అది ఇది ఎక్కడున్నా మళ్ళీ పాత రోజులు చూడాలి. ఏ బ్రో నాలెడ్జ్ మిస్ అయింది అని అంటే ఇంక ఇదే తలకాయ నొప్పి. మనం ఎతికి మళ్ళీ ఫస్ట్ నుంచి కావాలి దాన్ని. లోడ్ అవుతుంది ఒక నిమిషం ఆగండి. టైం అంతా అయిపోతుంది. సరే బ్రో, నేను మీకు ఒకసారి నేను ఆ డాక్యుమెంట్ URL నీట్గా ఎతికి పెడతాను. ఆ క్లాస్లో మీకు నీట్గా వాట్ ఈస్ వాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి యాక్చువల్గా 192.168.2.1/24 ఉందనుకోండి. లాస్ట్లో ఇది ఉంటుంది, తర్వాత దాని పక్కన ఒక ఎక్సెల్ షీట్ ఉంటుంది. మనకి ఎన్ని IP అడ్రస్లు వస్తాయి, దాని సబ్నెట్ మాస్క్ ఏంది, దాని రేంజ్ ఏంది, దాని అంతా అదే క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. మనం ఎక్కడున్నా ఆ డాక్యుమెంట్ పట్టుకొని వెళ్ళాం అనుకోండి, మనం ఇంటర్వ్యూ కూడా నీట్గా చెప్పుకోవచ్చు అనమాట. ఆ డాక్యుమెంట్ మనకి ఎప్పుడు కూడా క్యారీ చేస్తే మనకు అర్థమైపోద్ది. అసలు మనం ఇంకా ఆ నెట్వర్కింగ్ గురించి నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, హీర్ ఆఫ్ ద ఈక్వలెన్స్ ఇక్కడ చూడండి, /0 ఉంటే ఇక్కడ చూడండి, /0 ఉంటే 0.0, /1 ఉంటే 2 బిలియన్ వాల్యూస్ ఆఫ్ అంటే ఇక్కడ చూసారా మీకు కొంచెం లిటిల్ బిట్ ఇది. ఇక్కడ చూడండి 8 మిలియన్స్, /10 ఉంటే 4 మిలియన్, ఇవన్నీ కూడా IP అడ్రస్ రేంజ్లు. ఇక్కడ చూడండి /13 ఉంటే సంథింగ్ 5 lakhs, /14 ఉంటే ఇన్ని, ఇక్కడ విత్ సబ్నెట్ మార్క్ తో సహా ఇచ్చాడనమాట. ఇవన్నీ అర్థం కావాలంటే ఒక్కసారి కనుక ఆ URL కనుక వచ్చింది అనుకోండి, మనకు నీట్గా అర్థమైంది అనమాట వాట్ ఈజ్ వాట్ అనేది. అప్పుడు CIDR అంటే మీకు క్లియర్గా పిక్చర్ వచ్చేస్తుంది. ఓకేనా, నేను పంపిస్తాను అది నో వరీస్. ఇక్కడ చూడండి, మనకి CIDR అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు CIDR ద్వారానే మనం IP అడ్రస్ మెయింటైన్ చేస్తాం అనమాట. CIDR అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, క్లాస్ ఇంటర్ రూటింగ్ డొమైన్, ఇక్కడ రివర్స్ బ్యాక్. ఇక్కడ చూడండి మీకు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏంటంటే బ్రో, మనకి యాక్చువల్గా నెట్వర్క్ టీమ్ ఉంటుంది బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, మామూలుగా ఏ ప్రాజెక్ట్, ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇక్కడ ICICI బ్యాంక్ ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, మనకు మెయిన్ ఏంటి, నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్. నెట్వర్క్ అంటే ఏంది, ఇప్పుడు ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి మీరు కనెక్ట్ అవ్వాలని ఏదైనా చేయాలన్నా కంపల్సరీగా నెట్వర్క్ టీమ్ ఉంటుంది. మనకి IP అడ్రస్ రేంజ్ ఇస్తుంది. IP అడ్రస్ రేంజ్ అంటే ఏంది, ఇక్కడ చూడండి IP అడ్రస్ అంటే ఏంది,
సబ్నెట్ మాస్క్ అంటే ఏంది, గేట్వే అంటే ఏంది, ఈ మూడు తెలియాలి, మెయిన్ ఇంపార్టెంట్. ఈ మూడు లేకుండా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఈవెన్ డెవాప్స్ అయినా కానీ, ఏడబ్ల్యూఎస్ అయినా కానీ, ఎజ్యూర్ అయినా కానీ, ఇవన్నీ ఏమి నేర్చుకోలేరు మీరు మీ వల్ల ఏది కాదు. ఎందుకంటే బేసిక్ మినిమం నాలెడ్జ్ లేకపోతే ఏం చేయలేరు అనమాట. అసలు ఐపీ అడ్రస్ అంటే సింపుల్. ఐపీ అడ్రస్ ఒక ప్రొవైడ్ చేస్తున్నాడు అని అంటే కంపల్సరీగా దాంట్లో సబ్నెట్ మాస్క్ ఉంటుంది, గేట్వే ఉంటుంది. సో వాడు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆల్రెడీ మనకి నెట్వర్క్ టీం, ఒకవేళ మీకు అప్పటికి తెలియకపోతే ఎవడొకడు ఉంటాడు ఆ టీమోడు, నెట్వర్క్ టీమోడు ఎవడొకడు. సో మీకు ఆటోమేటిక్గా డైలీ వర్క్ చేస్తుంటే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్పెషల్ నెంబర్ ఆఫ్ ద వన్, ఇక్కడ చూడండి 127.0.0. ఇట్స్ డిజైన్ ద సాఫ్ట్వేర్ లూక్ టైప్ ఇంటర్ఫేస్ ఇన్ ద మిషన్ 127.0.0 అండ్ రిజర్వ్డ్ ఫ్రమ్ ద ఇట్ ఈస్ యూజ్డ్ ఫ్రమ్ ద ఇంటర్నల్ టెస్టింగ్ లోకల్ మిషన్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే బ్రో సినారియో, ఇక్కడ చూడండి, నేను సర్వర్లోకి వచ్చాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి మామూలుగా, ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్ అనేది కనెక్ట్ అవ్వట్లేదు. అవునా, ఈ సర్వర్ అనేది నాకు కనెక్ట్ అవ్వట్లేదు. నేను యాక్చువల్గా ఏంటంటే ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఇచ్చాను. ఇది నెక్స్ట్ క్లాస్ మీకు ఇది వచ్చేది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ చూడండి, నేను ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఇవ్వగానే నాకు లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ పడింది, చూసారా? లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ పడింది. అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే బ్రో, మనకు ఒకవేళ ఐపీ అడ్రస్ చూపిస్తున్నా, ఇక్కడ 192.168.0.10 వచ్చింది కదా, ఇది బై డిఫాల్ట్ తీసుకుంది. ఇక్కడ ఒకవేళ కనుక నెట్ మాస్క్ ఉంది కదా, నెట్ మాస్క్ అని కూడా డిఫాల్ట్ తీసుకుంది. అదే మనకి లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కనుక ఏదైనా నెట్వర్క్ లెవెల్ ఇష్యూ వచ్చింది అనుకోండి, అసలు సర్వర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో నెట్వర్క్ అనేది వస్తుందా లేదా తెలుసుకోవడానికి మీరు ఈ కమాండ్ ఇస్తే చాలన్నమాట. పింగ్ 127.0.0.1 అనేది మీకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్స్టాల్ అయ్యిందో డిఫాల్ట్ గా మనకు వస్తుంది. ఇది యాక్చువల్ గా లోకల్ గా అంటే సర్వర్ లోపల ఇంటర్నల్ గా అసలు కమ్యూనికేట్ అవుతుందా లేదా, నెట్వర్క్ అనేది ఉందా లేదా అని తెలుసుకోవడానికి దాన్ని మనం లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అంటాం. వాడు అందుకనే డాక్యుమెంట్ లో ఇంటర్నల్ టెస్టింగ్ పర్పస్ అన్నాడు. అర్థమైందా మీకు? ఇంటర్నల్ టెస్టింగ్ పర్పస్ అన్నాడు. సారీ అర్థమైందా? నమస్కారం. మళ్ళీ ఒకసారి లూప్ బ్యాక్ అంటే అసలు మామూలుగా ఐపీ అడ్రస్ కదన్నా అది. ఇప్పుడు మనం Actually, ఒక్క సారీ నిమిషం, అన్న. నేను నీకు చెప్తా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇక్కడ చూడు, ఇక్కడ యాక్చువల్ గా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నువ్వు ఎప్పుడైనా సరే ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ కొట్టినప్పుడు నీకు యాక్చువల్ గా ENS33 LO అని అనిపిస్తాయి. LO అంటే లూప్ బ్యాక్, ENS33 అంటే సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేసేది. దీని యొక్క మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్పబోతున్నా, అదే నీకు అర్థమయ్యేటట్టు. అయితే LO అంటే ఏంటంటే, ఒకవేళ కనుక నీకు ఈ ఐపీ అడ్రస్ పనిచేయలేదు అనుకో, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ నేను ఇక్కడ అప్పారు కొట్టి కనీసం దీన్ని పోయేటట్టు చేస్తా ఉంటే, దీని సర్వర్ ఏది అంటే ఇది ఎగ్జిట్ కొట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తాను అంటే నెట్వర్క్ వైర్డ్ టర్న్ ఆఫ్ కొట్టేస్తా. ఓకేనా, వైర్డ్ టర్న్ ఆఫ్ కొట్టేస్తా. ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ కొట్టు. ఓకేనా, ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ కొడితే ఇక్కడ చూడు, నీకు ఐపీ అడ్రస్ అగపడుతుందా? అగపట్టలేదా? అగపడుతుందా? అది అనిపిస్తుంది. అది వర్షన్ 4 ఐపీ అడ్రస్ ఎక్కడ అనిపిస్తుంది నీకు? IPv4 అనేది అది జస్ట్ IPv4 అనేది జస్ట్ అది ఐపీ అడ్రస్ యొక్క వర్చువల్. IPv4 IPv6 అని రెండు ఉంటాయి నెట్వర్కింగ్ కాన్సెప్ట్. నువ్వు చూపిస్తుంది, నువ్వు మామూలు సెలెక్ట్ చేస్తున్నది అది IPv6 కదా. IPv6 అవును. IPv6 అయితే మామూలుగా ఇప్పుడు ఏంటంటే నా డౌట్ ఏంటన్నా, ఇప్పుడు మనం పింగ్ అని చేస్తున్నాం కదా, అది సేమ్ నెట్వర్క్ లో ఉందా లేకుంటే అది ఎలా ఉందనేది. ఇది యాక్చువల్గా ఏంటంటే, నా లోకల్ మిషన్ లో నా ల్యాప్టాప్ లో నేను ఇంటర్నల్ గా నా కమ్యూనికేషన్ కోసం, నా ప్రాక్టీస్ కోసం నేను వేసుకున్నది అది బై డిఫాల్ట్ గా తీసుకుంది. అంటే బై డిఫాల్ట్ గా ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇంటర్నెట్ క్లోన్ ఆఫ్ ద సర్వర్ ఉంది కదా, ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ నాట్ అని పెడితే ఏమైంది అంటే, ఇక్కడ చూడు, నేను ఇక్కడ క్లోన్ ఆఫ్ ద సర్వర్ ఎడిటింగ్ లో ఇక్కడ నెట్వర్క్ అడాప్టర్ అని ఉందా, ఇక్కడ బ్రిడ్జ్డ్ అని పెడితే కనెక్షన్ డైరెక్ట్లీ ద ఫిజికల్ నెట్వర్క్. ఇక్కడ నాట్ పెడితే రాదు, మళ్ళీ ఇక్కడ ఓన్లీ బ్రిడ్జ్డ్ పెడితే మాత్రమే పనిచేస్తుంది. దీని యొక్క బ్రిడ్జ్డ్ అంటే ఏంటి? బేసిక్ నాలెడ్జ్ కావాలన్నా కొంచెం నాకు. ఆ? ఇప్పుడు నువ్వు చెప్తున్న కాన్సెప్ట్ కి నాకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ లేదన్నా. నేను చెప్పేదే బేసిక్ బ్రో. ఇప్పుడు అదే నీకు చెప్పేదే బేసిక్. నేను ఐపీ అడ్రస్ అంటే ఇప్పుడు NIC కార్డు ఉంటుంది కదన్నా. ఇప్పుడు నువ్వు మామూలుగా ఇప్పుడు మనకి మామూలుగా స్టార్టింగ్ కొంచెం అక్కడి నుంచి చేస్తే కొంచెం బేసిక్ కవర్ అయితే ఉంటుంది కదా. ఇది నువ్వు డైరెక్ట్ గా బ్రిడ్జ్ కి వెళ్తే అర్థం కావట్లేదు. ఏది ENS33 అవ్వంటావా? ఇప్పుడు మామూలుగా నువ్వు ఇది ఐపీ కాన్ఫిగ్ అనే కమాండ్ కొట్టావు, ఇక్కడ డిస్ప్లే చేసింది ENS3. ఇప్పుడు ENS3 అంటే ఏంటి? మామూలుగా నెక్స్ట్ ఎల్ఓ కింద, దాని కింద ఎల్ఓ ఉంది. దీని అవుట్పుట్ కంటెంట్ ఉంది కదా. అడిగినావు కదా, ఒక్క నిమిషం.
ఇక్కడ యాక్చువల్ గా నీకు 127.0.1 ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నీకు అది చెప్తా. ఇక్కడ 127.0 అని అయిపోయిన తర్వాత ఇక్కడ ఏముంది మళ్ళీ నీకు గేట్వే ఉంది, అవునా? గేట్వే ఉన్న తర్వాత ఏముంది, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వెళ్ళాడు, ఈయన ETH0కి వెళ్ళాడు, అవునా? మళ్ళీ ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్లోకి వచ్చి ఇక్కడ ఏం చేశాడు, ఒకసారి మళ్ళీ IP అడ్రస్ ఆర్కిటెక్చర్ ద్వారా వెళ్దామన్నా. మామూలుగా ఒక ఆర్కిటెక్చర్ ద్వారా ఏమైనా ఉంటే, అంటే దీనికి ఫస్ట్ ఒక ప్రాక్టికల్ గా ఉంటుంది కదా, ఒక సిగ్నల్ అనేది దేని నుంచి పాస్ అవుతుంది అనేది, అంటే గేట్వే నుంచి మామూలుగా ఇలా ఒక దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది అనుకుంటా కదా. బ్రో నేను అదే చెప్తున్నా బ్రో, నేను అదే దానికే వస్తున్నా. ఒక్కసారి నేను చెప్పేది ఒక 5 minutes క్లాస్ వినపోతే మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఓకేనా? సరే అన్న. ఇక్కడ చూడు, నువ్వు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏం లేదు బ్రో. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నీకు నెట్వర్క్ నాలెడ్జ్ తెలియాలి అని అంటే ముందు నీకు తెలియాల్సింది ఏందయ్యా అంటే IP అడ్రస్ ఏంది, సబ్నెట్ మాస్క్ ఏంది, గేట్ ఏందో 3 తెలియాలి. అయితే నేను ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఎందుకు ఇచ్చాను అని అంటే లైనెక్స్ సర్వర్ లో నీకు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నువ్వు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగానే మనకి యాక్చువల్గా ENS33 అని ఒక కాన్ఫిగ్ ఫైల్ వస్తుంది. దాంట్లోనే మనం న్యూగా IP అడ్రస్ కూడా కాన్ఫిగర్ చేస్తాం. నీకు అందుకనే IP అడ్రస్ అంటే ఏంది, సబ్నెట్ మాస్క్ అంటే ఏందో, గేట్వే అంటే ఏందో తెలియాలి. ఈవెన్ నువ్వు నెట్వర్క్ క్లాసులకు వెళ్ళినా కానీ IP అడ్రస్, సబ్నెట్ మాస్క్, గేట్వే తెలియకుండా నువ్వు కొత్తగా IP అడ్రస్ ని కాన్ఫిగర్ చేయలేవు సర్వర్ లెవెల్లో. అందుకనే నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ లూప్ బ్యాక్ చెప్తున్నా. లూప్ బ్యాక్ ఎందుకు చెప్తున్నా, ఇఫ్ కాన్ఫిగర్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఇక్కడ లూప్ బ్యాక్ అనేది ఏంటంటే సర్వర్ తో పాటు అంటే ENS33 తో పాటు 2 వస్తాయి మనకి. ఒకటి సర్వర్ యొక్క నిక్ కార్డు, అంటే సర్వర్ యొక్క ఈథర్నెట్ నేము, తర్వాత LO అని వస్తాయి. నువ్వు కావాలంటే నువ్వు సర్వర్ లెవెల్లో ఈవెన్ AWS ఎన్విరాన్మెంట్ లో కూడా సర్వర్ కాన్ఫిగర్ చేసి చూడు, IP-A కొట్టి చూడు, నీకు దాంట్లో కూడా LO అని వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నెట్ యొక్క పేరు వస్తుంది. అయితే మనం కొత్తగా ఒక లైనెక్స్ సర్వర్ లో న్యూగా IP అడ్రస్ ఎలా ఇస్తావు, సబ్నెట్ మాస్క్ ఎలా ఇస్తావు, గేట్వే అంటే ఏందో ఈ 3 తెలియాలంటే ముందు నేను దీని గురించి అందుకే నీకు ఎక్స్ప్లెయిన్ చేసేది. IP అడ్రస్ అంటే ఏంది, సబ్నెట్ మాస్క్ అంటే ఏంది, గేట్వే అంటే ఏందో చెప్తున్నా. అయితే నీకు ఈ క్లాస్ A క్లాస్ B ఏంటంటే ఇది ఇన్డెప్త్ కాన్సెప్ట్. ఇన్డెప్త్ అంటే ఏంది, ఇప్పుడు నువ్వు అన్నావు చూసావా, /8 ఉంటే ఎలా ఉంటుంది, /16/32 తర్వాత /24 ఇవి ఉన్నాయి చూసావా, నేను ఇందాకలా దానికోసం ఎతుకుతుంది. నేను అవి ఇస్తే నీకు IP అడ్రస్ రేంజ్ అర్థమైద్ది. తర్వాత IP అడ్రస్లు ఎన్ని అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు /8 ఉందనుకో, ఎన్ని IP అడ్రస్లు వస్తాయి, నేను IP అడ్రస్లు ఎలా సెగ్రిగేట్ చేసుకోవాలి, అర్థమైందా నీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సినారీ ఏంటంటే ఇప్పుడు మీ కంపెనీ వాడు వచ్చేసరికి ఇట్లా ఇచ్చాడు 192.168.1.1 IP అడ్రస్ నీకు ఒకటి ఇచ్చాడు. ఇది నువ్వు క్లాస్ ఏనా, క్లాస్ బీనా, క్లాస్ సీనా అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? అవన్నీ నువ్వు ఫస్ట్ డాక్యుమెంట్ లోకి వెళ్ళి ఓకే ఇది చూడగానే ఫస్ట్ ఇక్కడ నువ్వు చూడండి, నేను డాక్యుమెంట్ లోకి వెళ్ళాను అనుకో, ఫస్ట్ ఇక్కడ క్లాస్ ఏ ఉంది. ఇప్పుడు దీంట్లో నాకు 192 సిరీస్ ఏది చెప్పు నాకు. 192 సిరీస్ తీసుకుంటే నేను ఇప్పుడు నా సినారీ ఏంటంటే నీకు ఒక చిన్న సినారియో చెప్తా చూడు. ఇప్పుడు నేను ఇక్కడ 192 సిరీస్ తీసుకుంటా, ఓకేనా? ఇక్కడ 192 సిరీస్ తీసుకుంటా. ఏ 192 సిరీస్, ఇక్కడ నేను 1 సిరీస్ తీసుకుంటా. నాకు సబ్నెట్ మాస్క్ ఏమవుతుందో చెప్పు, సబ్నెట్ మాస్క్ ఏమొస్తుందో చెప్పగలవా? 192 సిరీస్ తీసుకుంటే సబ్నెట్ మాస్క్ 192 సిరీస్ తీసుకుంటే సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది అంటే నేను మామూలుగా ఎలా చేస్తానంటే అన్న, ఇప్పుడు ప్రతి ఒక ఫస్ట్ డిజిట్ లో 8 ఉంటాయి, సెకండ్ దాంట్లో 8 ఉంటాయి, తర్వాత దాంట్లో 8 ఉంటాయి, మొత్తం 32 ఉంటాయి, 2 power 32. యాక్చువల్ గా మొత్తం 2 power 32 IP అడ్రస్ ను మనం క్రియేట్ చేయొచ్చు. 2 power 32 IP అడ్రస్ క్రియేట్ చేస్తావు, ఫైన్. 2 power 32 IP అడ్రస్లకి ఒక్క నిమిషం నేను చెప్తా. 2 power IP అడ్రస్లకి నువ్వు క్యాలిక్యులేషన్ బానే ఉంది. నాకు టోటల్ ఎన్ని IP అడ్రస్లు వస్తాయి, నేను ఏ సబ్నెట్ మాస్క్ వాడాలి, నాకు అంటే నేను ఏ DNS నేమ్ ఇవ్వాలి, తర్వాత గేట్వే ఏం వాడాలో నాకు ఆ క్లారిటీ చెప్పు. నువ్వు అన్నది రైటే, పిక్చర్ కరెక్టే, ఫస్ట్ సొల్యూషన్ కరెక్టే. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ నువ్వు 2 power 8 ఇచ్చినప్పుడు ఇక్కడ చూడు, నేను ఇక్కడ 16 బదులు 15 ఇస్తా, లేకపోతే ఇక్కడ 24 బదులు 23 ఇస్తా, 23 బదులు 21 ఇస్తా. నా సినారీ ఏంటంటే ఇక్కడ 128 అనేది వాడినప్పుడు నీకు క్లియర్ గా డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 255.255.0 వాడతావు, అది బై డిఫాల్ట్. ఇక్కడ CIDR రేంజ్ ఏంటంటే నాకు AWS ఎన్విరాన్మెంట్ లో కానీ ఒక లోకల్ ఎన్విరాన్మెంట్ లో కానీ చిన్న ఎన్విరాన్మెంట్ లో ఎట్లా ఉంటదంటే పెద్ద ఎన్విరాన్మెంట్ లో అంటే నీకు ఇన్ డీటెయిల్ గా క్లియర్ గా ఉంటది. బాబు నాకు ఇన్ని IP అడ్రస్ లో ఉన్నాయి, ఇన్ని సర్వర్లు ఇస్తుందని క్లియర్ గా చెప్తారు. కానీ నీకు ఎంటైర్ నెట్వర్క్ నాలెడ్జ్ రావాలి అని అంటే
నువ్వు 2 power 8 ఇంటూ క్యాలిక్యులేషన్ చేసావు, ఫైన్, గుడ్, వెరీ గుడ్, బాగుంది. నా సినారీ ఏంటంటే నేను ఇక్కడ 16 బదులు 15 తీసుకుంటా. నాకు టోటల్ ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, నేను క్లియర్ గా చెప్పేది విను క్లియర్ గా. నాకు టోటల్ ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి, ఓకేనా? నాకు సబ్నెట్ మాస్క్ నేను ఏం వాడాలి, ఓకేనా? తర్వాత డిఎన్ఎస్ నేమ్ ఏమి ఇవ్వాలి, గేట్ వే ఏమి ఇవ్వాలి, ఇలా ఉంటేనే మనకి ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కి కమ్యూనికేట్ అవుద్ది. నేను ఇప్పుడు చెప్పే ప్రొసీజర్ ఐపీ అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఎన్ఎస్, గేట్ వే ఇవన్నీ ఎవడిస్తాడు. ఒకవేళ మనకి నెట్వర్కింగ్ నాలెడ్జ్ రాకపోతే మనం సర్వర్ లెవెల్లో ఎలా హ్యాండిల్ చేయాలనేది నేను చెప్పబోయే కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఈవెన్ మనకి ఏంటంటే నెట్వర్క్ నాలెడ్జ్ లేకపోయినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నెట్వర్క్ నాలెడ్జ్ 000 అనుకుందాం బ్రో మనం మామూలుగా, ఓకేనా? కానీ సర్వర్ లెవెల్లో మనకి మినిమం ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్కి ఏం అవసరం అనేది మీకు తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 power 8 క్యాలిక్యులేషన్ చేస్తావు బ్రో, ఫైన్, బానే ఉంది. మళ్ళీ నువ్వు బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ ఏమవుతావు, కన్ఫ్యూజ్ అవుతావు. ఇదంతా కూడా బేసిక్ నెట్వర్కింగ్ నాలెడ్జ్ మనం ఫస్ట్ నుంచి రావాలి. నేను అందుకనే ఏంటంటే మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఇంకా చెప్పేవాళ్ళు బాగుంటారు. నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ ఐపీ అడ్రస్ అంటే ఏంది, సబ్నెట్ మాస్క్ అంటే ఏంది, డిఎన్ఎస్ అంటే ఏంది, గేట్వే అంటే ఏంది, నీకు సర్వర్ ఎప్పుడైతే ఒక న్యూ సర్వర్ లైనక్స్ బిల్డ్ చేసేటప్పుడు ENS33 అని ఒక ఈథర్నెట్ పేరు వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎల్ఓ అంటే ఏంది. అందుకని నీకు స్టార్టింగ్ లోనే నేను ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ కొట్టి చూపించాను అనమాట క్లియర్ గా. ఇప్పుడు పిక్చర్కి వచ్చేసిందా నీకు? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్గా ఉందా? ఇంకా ఏమన్నా అంటే ఇంకా మూడుగా ఏమన్నా కావాలి నీకు అర్థమయ్యేటట్టు? నాకు అర్థమయ్యేటట్టు చూడండి బ్రో, నేను నీకు కూడా చెప్తున్నా శివ, నువ్వు అడిగే క్వశ్చన్స్ వెరీ మంచి క్వశ్చన్సే, కానీ నేను ట్రస్టీగా చెప్తున్నాను, నువ్వు నాలెడ్జ్ నేర్చుకోవడంలో తప్పలేదు, కానీ దాన్ని హై అండ్ ఆలోచిస్తున్నావు. అయితే టాపిక్ అనేది డైవర్ట్కి వెళ్ళిపోతున్నావు. వెరీ నైస్, అంటే నువ్వు ఆలోచించేది మంచిదే. నాకు మొత్తం నెట్వర్క్ స్ట్రక్చర్ కావాలన్నా అంటున్నావు. నెట్వర్క్ స్ట్రక్చర్ కావాలంటే నెట్వర్క్ లో మొత్తం మనకి 25 కాన్సెప్ట్లు ఉంటాయి బ్రో, ఓకేనా? అంటే ఏమన్నానంటే ఇందాక పింక్ కమాండ్ యూజ్ చేసావు కదా, పింక్ కమాండ్ మనం టెర్మినల్ నుంచి ఇన్పుట్ ఇచ్చాం. ఇన్పుట్ ఇస్తే అది డైరెక్ట్ గా పింక్ చేస్తుందంటే ఒక సర్వర్ హిట్ అవుతుంది. హిట్ అయ్యి మనకి బ్యాక్ కి మనకి రెస్పాన్స్ వస్తుంది. అంటే నేనేమడుగుతానంటే ఇప్పుడు ఈ పింక్ చేసావు కదా, అది మనకి ఏ మామూలుగా గేట్వేస్ నుంచి ఎలా పాస్ అవుతుంది, మామూలుగా ఏ గేట్వేస్ పాస్ అవుతుంది, ఎలా వస్తుందని నాకు కొంచెం ఒక మామూలుగా ఏంటంటే ఒక విజువలైజేషన్ కోసం ఒక రిప్రజెంటేషన్ చూపిస్తామని నేను అడిగాను. నేను అర్థమైంది, కరెక్ట్. ఇక్కడ చూడు, ఇదిగో నీకు పింగ్ అనే కమాండ్ కింద ఉంది, నీకు అదే చెప్పబోతున్నా. మొత్తం 1 by 1 వస్తున్నా. నేను ఎందుకు వాడుతున్నానంటే ఇప్పుడు నీకు లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అర్థం అవ్వాలంటే నేను లోకల్ గా ఇంటర్నల్ అనేది ఎలా టెస్ట్ చేస్తుందో చెప్పడానికి నేను పింగ్ అనే కమాండ్ వాడా. అంటే నీకు ఇంటర్నల్ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ అంటే ఎల్ఓ అనేది అర్థం అవ్వాలంటే 127.0.0.1 అర్థం అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం పింగ్ అనే కమాండ్ అందుకే వాడా. నేను పింగ్ గురించి చెప్పాలా, ఓన్లీ 127.0.0.1 గురించే చెప్పా. పింగ్ అనే కమాండ్ నీకు ఎప్పుడు కవర్ అప్ అయితే కింద వస్తుంది. అసలు ఆ పింగ్ ఎందుకు, మనం బేసిక్ నెట్వర్కింగ్ లో లైనక్స్ లెవెల్లో ఏం వాడతాం. అందుకనే బిఫోర్ నెట్వర్కింగ్ లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్, సర్వర్ లెవెల్లో మనం సబ్నెట్ మాస్క్, డిఎన్ఎస్, గేట్వే, తర్వాత ఐపీ అడ్రస్ మనం ఎలా ఇస్తాము అనేదే నేను చెప్పబోయేది ఇప్పుడు మీకు. అర్థమైందా క్లియర్ గా? అంటే ఓకే అన్న, అంటే ఫస్ట్ ఏంటంటే ఇన్ని టెర్మినాలజీస్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అంటే 1 by 1 టెర్మినాలజీ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ మరి ఐపీ అడ్రస్ చెప్పేసుకుని నెక్స్ట్ వచ్చేసరికి సబ్నెట్ మాస్క్ అంటే ఒక ఫ్లోలో వెళ్తే కొంచెం బాగుంటుంది. ఇన్ని ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుంది. అదే చెప్తున్నా బ్రో. ఇప్పుడు గేట్వే అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అన్నది మొత్తం 1 by 1 చెప్తున్నా నీకు. ఆ లోపు ఏంటంటే నువ్వు కొంచెం ఏంటంటే నువ్వు ఆల్రెడీ కొంచెం టాపిక్స్ ఎన్నో కదా, లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ లో ఉన్నావు అంతే. ఇక్కడ చూడండి బ్రో, ఐపీ అడ్రస్ అంటే ఏం లేదు బ్రో, మనం కంపల్సరిగా ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కి కమ్యూనికేట్ అవ్వాలంటే కంపల్సరిగా ఐపీ అడ్రస్ కావాలన్నమాట. ఓకే, సో ఐపీ అడ్రస్ అంటే ఏం లేదు బ్రో, సింపుల్ గా మనకి ఏ ఐపీ అడ్రస్ తీసుకున్నా మనకి ఇప్పుడు IPv4 కానీ IPv6 కానీ రేంజ్ లో ఉంటాయి. IPv4 అనేది ఆటోమేటిక్ గా అది అవుట్డేటెడ్ అయిపోయింది. అవుట్డేటెడ్ అంటే ఏంటి, ఆల్మోస్ట్ అన్ని వాడేశారు. అన్నాను వాడవచ్చు. IPv4 మనకి ఎలా వాడారన్నా తెలుస్తుంది. అంటే నెట్వర్క్ అనేది చాలా పెద్ద ప్రపంచం. సో మనం నెట్వర్కింగ్ నేర్చుకోవాలంటే మనకి దగ్గర అది ఒక 5 months కూడా సరిపోదు. ఎందుకంటే నెట్వర్కింగ్ లో చాలా లేయర్స్ ఉంటాయి. ఎందుకు మొత్తం 8 లేయర్స్ ఉంటాయి. అప్లికేషన్ లేయర్ అని, తర్వాత నెట్వర్కింగ్ లేయర్ అని చాలా ఉంటాయి. మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే సింపుల్ గా ఐపీ అడ్రస్ అనేది కంపల్సరిగా మనకి కంపెనీ వాళ్ళు ఇస్తారు బ్రో, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, క్లాస్ ఏ ఇస్తేనేమో లూప్ బ్యాక్ ఐపీ అడ్రస్ ఇది యాక్చువల్గా 0 డాట్ నుంచి స్టార్ట్ అయ్యి 127 లో తీసుకుంటే. అయితే అన్న అడగొచ్చు,
అన్న 0 నుంచి ఏ ఐపీ అడ్రస్ లో తీసుకుంటారో మాకు ఎలా తెలుస్తుంది అంటే కంపెనీ డిసైడ్ చేస్తుంది, నేను డిసైడ్ చేయలేను. ఎందుకు చెప్పండి? సో ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక ప్రాజెక్ట్ లోకి వచ్చారు బ్రో, ఒక ప్రాజెక్ట్ లో వితౌట్ ఆర్కిటెక్చర్ లేకుండా వాడు ఏమైనా చేయగలడా? ఏమీ చేయలేడు. అయితే మీకు ఇక్కడ ఫస్ట్ ఐపీ అడ్రస్ ఇవ్వగానే ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని మనకి సబ్నెట్ మాస్క్ వస్తుంది, అంతే కదా? ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని సబ్నెట్ మాస్క్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్ పిక్చర్ ఆగపడుతుంది. క్లాస్ ఏలో 0 నుంచి స్టార్ట్ అయ్యి 127తో కనుక ఎండ్ అయితే మనకి డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ 255 వస్తుంది. అదే క్లాస్ బి 128 నుంచి స్టార్ట్ అయ్యి 191తో స్టార్ట్ అయ్యి 255 సబ్నెట్ మాస్క్ వస్తుంది. ఇది బై డిఫాల్ట్. నువ్వు బట్టి కొట్టుడు కొట్టినా పర్లే, రియల్ టైంలో ఇలానే ఉండదు, నువ్వు కావాలంటే చూసుకోవాలి. ఓకే, 192తో స్టార్ట్ అయింది అనుకోండి, 223 ఇక్కడ 223తో ఐపీ అడ్రస్ స్టార్ట్ అవుతాయి, ఇక్కడ 255 సబ్నెట్ మాస్క్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇక్కడ మామూలుగా నేను ఏం చేయట్లేదు, జస్ట్ నేను ఇక్కడ ఇది పాస్వర్డ్ ఇచ్చి 123 కొడుతున్నా బ్రో. ఇది నువ్వు ఇఫ్ కాన్ఫిగ్ కొడితే కన్ఫ్యూజ్ అవుతూ కొంచెం వెయిట్ చెయ్యి, నేను చెప్తాను నీకు టెక్నికల్ గా. ఇఫ్ కాన్ఫిగ్ కొడితే ఇక్కడ చూడండి ఐపీ అడ్రస్ నాకు ఏమీ రాలా, ఓకేనా? అయితే నేనేం చేస్తున్నానంటే సర్వర్ లెవెల్లో జస్ట్ ఇక్కడ ఎగ్జిట్ కొట్టేసి నేను సర్వర్ లెవెల్లో ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ వైర్డ్ ఆఫ్ అని ఉంది కదా, ఈ వైర్డ్ ఆఫ్ ని నేను జస్ట్ కనెక్ట్ అని ఇస్తాను, ఓకేనా? ఇక్కడ మళ్ళీ నేను రైట్ క్లిక్ అని ఇచ్చి యాక్టివిటీస్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ అని ఇచ్చి బ్రో ఓన్లీ ఇప్పుడు ఐపీ అడ్రస్ సబ్నెట్ మాస్క్ గురించే చెప్తున్నా బ్రో, రిమైనింగ్ దేని గురించి చెప్పట్లే, ఓకేనా? జస్ట్ ఇక్కడ చూడండి, దాని అంతటా ఐపీ అడ్రస్ అసైన్ చేసుకుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందో నేను చెప్తాను, ఓకే? ఇక్కడ చూడండి, ఇక్కడ దీని అంతటా ఐపీ అడ్రస్ ఆల్రెడీ అసైన్ చేసుకుంది. ఇక్కడ చూడండి 192.168.0.105 ఉంది. ఇక్కడ చూడండి బ్రో, సబ్నెట్ మాస్క్ ఏం తీసుకుంది? 255.255.0 తీసుకుంది. ఇక్కడ ఒకసారి డాక్యుమెంట్ లోకి రండి, ఇక్కడ 192 సిరీస్ తో స్టార్ట్ అయింది కదా, ఇక్కడ ఐపీ సబ్నెట్ మాస్క్ ఏముంది? 255.255.255.0 ఉంది. ఇవి రెండు క్లియర్ గా ఉన్నారా లేదా? ఐపీ అడ్రస్ సబ్నెట్ మాస్క్ అంటే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ 0 సిరీస్ ఉంటే 255 సబ్నెట్ మాస్క్ వస్తుంది. 128 ఉంటేనేమో 255.255.0.0 వస్తుంది. అదే మీకు 192 స్టార్ట్ అయితే 255.255.255.0 వస్తుంది. ఇక్కడ మీరు సింపుల్ గా మీరు ఇది బై హ్యాడ్ చేసినా పర్లేదు, లేకపోతే మీరు గూగుల్లో కొట్టినా చూసినా పర్లేదు, లేకపోతే ఏదైనా యూట్యూబ్ లో వీడియోస్ ఉన్నా పర్లేదు, ఈ 3 పిక్చర్స్ అసలు మిస్ అయ్యే ఛాన్సే లేదు ఇంకా మీకు. అది ఇప్పుడు ఒకవేళ మీరు అడగొచ్చు, అన్న మరి ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అదే చెప్పబోతున్నాను. ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ఎలా నెట్వర్క్ కనెక్ట్ అయ్యింది, ఎలా డిజైన్ అనేది నేను చెప్తాను మీకు. సో ఇప్పుడు క్లియర్ గా అర్థమైందో చూడండి, ఇక్కడ మీరు జస్ట్ ENS33 వదిలేయండి, LO కూడా వదిలేయండి. నేను ఇక్కడ ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ అంటే ఏంటంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో టు సీ ద ఐపీ అడ్రస్, అంటే మనకి ఐపీ అడ్రస్ ఏముంది, మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఏం వచ్చింది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది, అర్థం కాలేదా? డౌట్స్ ఉన్నాయా? క్లియర్ కదా? ఇప్పుడు నేనేం చేస్తానంటే గేట్వే అంటే ఏందో చెప్తా. గేట్వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. గేట్వే డిఎన్ఎస్ అనేది రెండు కూడా చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో గేట్వే అనేది కంపల్సరీగా కంపెనీ వాడు ఇవ్వాల్సిందే. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జియో ఉంది, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ ఉంది. ఇప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడ వాట్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ అడ్రస్ కొడతా చూడండి. ఇక్కడ నా పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే మీరు ఏదైనా ఒక ఇంటర్నెట్ యాక్షన్ తీసుకున్నారంటే మీకు ప్రతి ఒక్కటి కూడా వాట్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ అని కొట్టాను అనుకోండి, ఇక్కడ మీకు పబ్లిక్ ఐపీ అడ్రస్ అని వస్తుంది. ఇక్కడ వాట్ ఈజ్ మై పబ్లిక్ అని కొడితే ఇక్కడ చూడండి కింద మీరు ఇది కొట్టుకున్నారు అనుకోండి, ఇది కాదు, వాట్ ఈజ్ మై పబ్లిక్ ఐపీ అని కొట్టండి. ఇక్కడ వాట్ ఈజ్ మై ఐపీ అడ్రస్ అని కొట్టారు అనుకోండి, ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్ గా పబ్లిక్ ఐపీ అడ్రస్. మరి ఇది ఎలా చూపిస్తుంది నా పబ్లిక్ ఐపీ అడ్రస్? ఇది ఎక్కడి నుంచి చూపిస్తుంది చెప్పండి? యాక్చువల్గా ఏంటంటే నా పేరు నేను కొనుక్కున్నా 49.240.204.106.199. అంటే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఒకటి ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. పబ్లిక్ అంటే ఏంటంటే అది డిఎన్ఎస్ నేమ్ కింద కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా మీరు ఈ డొమైన్ అంటే ఈ ఐపీ అడ్రస్ ఉపయోగించుకొని మీరు ఒక వెబ్సైట్ ని కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. అర్థమైందా? ఒక వెబ్సైట్ ని కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ దీన్ని మనం డిఎన్ఎస్ అయినా అనొచ్చు, పబ్లిక్ ఐపీ అడ్రస్ అయినా అనొచ్చు. ఇప్పుడు మనం సర్వర్ లో వాడేవన్నీ కూడా ప్రైవేట్ ఐపీ అడ్రస్లు. ఇప్పుడు క్లియర్ అర్థమైంది కదా? సో ఇప్పుడు ఏంటంటే మనకి కంపల్సరీగా గేట్వే అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే నేను క్లియర్ గా చెప్తా చూడండి. గేట్వే అంటే ఏంటంటే బ్రో, ఇప్పుడు యాక్చువల్గా నాకు 2 కంపెనీస్ ఉన్నాయి బ్రో.
2 కంపెనీస్ అంటే ఒకటి జియో ఆఫీస్ ఉంది, ఒకటి ఎయిర్టెల్ ఆఫీస్ ఉంది. ఓకేనా? ఇట్లా కాదు, మీకు నేనేం చేస్తానంటే ఒకటి ఐసిఐసి బ్యాంక్ ఉంది, ఇంకోటి వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. ఓకేనా? నువ్వు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూర్చున్నావు. ఓకేనా? హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఎవరు మన శివ కూర్చుండు, మనోడు ఐసిఐసి బ్యాంక్ లో కూర్చొని యాక్చువల్గా ఏంటంటే ఐసిఐసి బ్యాంక్ లో నా సర్వర్స్ అన్ని ఉన్నాయి, మనోడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కూర్చొని యాక్సెస్ అవుతున్నాడు. ఏ సర్వర్స్ యాక్సెస్ అవుతున్నాడు? ఐసిఐసి బ్యాంక్ సర్వర్స్ యాక్సెస్ అవుతున్నాడు. అంటే ఇది యాక్చువల్గా క్లయింట్, ఇది యాక్చువల్గా మన ఆఫీసు. హెచ్డిఎఫ్సి అనేది మన ఆఫీసు. యాక్చువల్గా హెచ్డిఎఫ్సికి 192.168.1. ఒక ఐపీ అడ్రస్ ఉంది. అంటే ఇది పబ్లిక్ ఐపీ అనుకోండి, మామూలుగా నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా? ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ వచ్చేసరికి, ఓకేనా, ఐసిఐసి బ్యాంక్ వచ్చేసరికి ఇంకోటి అనుకోండి 128.something 10.0.0.1 అనుకోండి. సో మీరు ఇంటర్నెట్ తీసుకోగానే ఇక్కడ ఆటోమేటిక్గా రెండింటికి గేట్వే వాడేస్తాడు. ఎవడేస్తాడు? ఇంటర్నెట్ వాడు ఇస్తాడు. సో నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వాలన్నా, ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్ట్ అవ్వాలన్నా రెండింటికి మనకి ఫైర్ వాల్ అని ఒకటి ఉంటుంది. ఫైర్ వాల్ ఏంది, ఎవరికైనా ఐడియా ఉందా? ఫైర్ వాల్ అంటే ఏంది? ఫైర్ వాల్ అంటే రూల్స్ రాస్తారు. రూల్స్ అంటే ఏం లేదు ఇక్కడ, బాబు నాకు క్లయింట్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి యాక్సెస్ అవ్వు, ఇక్కడ నుంచి ఇక్కడ యాక్సెస్ అవ్వు అని చెప్పి వాళ్ళు రూల్స్ రాస్తారు. ఇదంతా కూడా నెట్వర్కింగ్ నాలెడ్జ్. సో ఇక్కడ గేట్వే అంటే ఇక్కడ ఇక్కడ ఇది దీనికి డిఫాల్ట్ గేట్వే ఉంటుంది, దీనికి డిఫాల్ట్ గేట్వే ఉంటుంది. అప్పుడు ఈ రెండింటికి వాడు జస్ట్ ఏం లేదు, వాడు ఈ నెట్వర్క్ ని ఎలో చేయమని, అంటే ఈ ఐపీ అడ్రస్ నుంచి ఈ ఐపీ అడ్రస్ వరకు నెట్వర్క్ ఎలో చేయమని వాడు చెప్తాడు. ఆటోమేటిక్ గా ఫైర్ వాల్ రూల్స్ లో రాస్తే అప్పుడు నువ్వు సర్వర్లను యాక్సెస్ అవ్వగలవు. క్లియర్ గా అర్థమైందా గేట్వే అంటే ఏందో? సో నీకు డాక్యుమెంట్ లో కూడా అదే ఉంటది అన్నమాట. ఓకే, ఇగో గేట్వే అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 192.168 something you want to file connect with the other computer, so we need to gateway communicate with between the 2 computers from the different network. అంటే ఇక్కడ ఏం లేదు, ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కమ్యూనికేట్ అవ్వాలంటే మనం ఏమి ఇవ్వాలి, వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వాలి. ఇది అయిపోయింది, మళ్ళీ పంపిస్తా ఉండండి ఒక నిమిషం లింక్.